17 సంవత్సరాల మహాయుద్ధం తర్వాత ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఈ 17 ఏళ్ల కాలంలో ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కు చేరుకుంది. కానీ టైటిల్ రేస్లో నిలబడలేకపోయింది. 18వ సీజన్, కోహ్లీ జెర్సీ 18. ఈ నమ్మకంతో ఫైనల్ చూసిన ప్రతి ఒక్కరికి ఆర్సీబీ మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఫాలోవర్స్ కాదు, హేటర్స్ కూడా ఆర్సీబీ విజయాన్ని ఎంజాయ్ చేశారు. 18 ఏళ్లుగా కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఈ జర్నీలో ఎంతో మంది వచ్చి వెళ్లారు. కానీ ముగ్గురు మాత్రం ఇంకా జట్టులోనే ఉన్నారు. ఇద్దరు అనీఫిషియల్ కాగా ఒకరు కోహ్లీ. ఐపీఎల్లో ఆర్సీబీ అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఎల్బీ డివిలియర్స్. ఈ ముగ్గురు భారీ హిట్టర్లే అయినప్పటికీ ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఈ సీజన్లో కోహ్లీ హయాంలో ఆ కల నెరవేరింది. గెలుస్తామన్న ధీమాతో ఆ ఇద్దరు ఫైనల్ చూసేందుకు దేశం దాటారు. దగ్గరుండి జట్టును గెలిపించినంత పని చేశారు. క్రిస్ గేల్ తలపాగాతో పంజాబ్కి, జెర్సీతో ఆర్సీబీకి సపోర్ట్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం ఏబీడీ ఆర్సీబీ జెర్సీలో దర్శనమిచ్చాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ఏబీ డెవిలియర్స్, క్రిస్ గేల్ వద్దకు వెళ్లి హగ్ చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ముగ్గురు కలిసి ఐపీఎల్ టైటిల్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్ లెజెండ్స్ గెట్ టుగెదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్తో డెవిలియర్స్, గేల్కు విడదీయలేని అనుబంధం ఉంది. ఏబీడీ మొత్తం 184 మ్యాచ్ల్లో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రిస్ గేల్ 142 మ్యాచ్ల్లో 4,965 పరుగులు సాధించాడు.